ఒక స్త్రీ రేడియో స్టేషన్కి ఫోన్ చేసి చెప్పింది, చాలా దీన స్థితిలో ఉన్నాం, దేవుని దగ్గర నేను సహాయం కోరుతూ ఉంటున్నా, నాకు సహాయం చేయమని చెప్పండి అని అన్నది. ఈ ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది కదా, ఒకడు ఇన్నాడు, వాడు దేవుని మీద నమ్మకం లేనోడు, నాస్తికుడు. వారికి కాల్ చేసి ఆమె అడ్రస్ ఎక్కడో తెలుసుకొని తన సెక్రటరీకి మంచిగా ట్రంక్ నిండా అవసరమై ఉంటున్న సామాన్లు అన్నీ కొనిపించినాడు. అన్నీ కొనిపించి సెక్రటరీకి చెప్పినాడు, ఇవి నువ్వు ఇచ్చిన తర్వాత ఆమె ఎవరు ఇచ్చినారు అని అడిగినప్పుడు చెప్పు, దయ్యం ఇచ్చి పంపించింది. సెక్రటరీ వచ్చింది, బండిని పార్క్ చేసింది, ట్రంక్ తీసింది, ఈ స్త్రీ అమ్మని పిలిచింది. అమ్మ చాలా సంతోషంతో కూడా వచ్చింది, అన్నీ చాలా కృతజ్ఞతతో నమ్రతతో కూడా అన్నిటి తీసుకొని సామానాలు అన్నీ ఇంటి లోపల పెడుతుంది కృతజ్ఞతతో. కానీ అడుగుతుంది లేదు, ఎవరిచ్చి పంపించింది. సెక్రటరీ కాలుతుంది, ఎందుకు అడుగుతలేరు కదా, ఎవరిచ్చి పంపించిర్రో నీకు తెలియద్దా అమ్మా అని అడిగితే, ఐ డోంట్ కేర్, వెన్ గాడ్ ఆర్డర్స్ ఈవెన్ ద డెవిల్ హ్యాస్ టు ఒబే. దేవుడు ఆజ్ఞాపిస్తే దయ్యమైనా లోబడాలి, అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు నీ స్తుతి యాగం, నీ ఇంపైన సువాసన ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయనను ఆక్రమించి ఆయన నూతన తీర్మానాలు నీ కొరకాయి చేస్తాడు. దేవునికి స్తోత్రం.